గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం సిరీస్ లాస్ట్ ఇయర్ దాకా మనం సిరీస్ అంటే ఏంటి, సిరీస్ యొక్క కన్వర్జెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసారు. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం అంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న థియరీ ఏంటి, సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఆ సిరీస్ యొక్క కన్వర్జెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. అది ఎప్పుడు సిగ్మా ఆర్ పవర్ ఎన్ కన్వర్జెన్స్ టు 1/1 - ఆర్ ఇఫ్ అని చెప్పేసి ఆర్ <1 ఆర్ అయితే డైవర్జెంట్ ఇలా అంటే సెపరేట్గా సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఆ సిరీస్ యొక్క నేచర్ గురించి చూశారు. కానీ మనకి సిరీస్ అంటే ఎప్పుడు ఎంతసేపటికి ఇలాగే కాదు, చాలా రకాలు ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ ఒక్కొక్క సిరీస్కి అంటే సిరీస్ యొక్క నేచర్, దాని ఆ సిరీస్ ఏ ఫామ్లో ఉంది, ఇప్పుడు ఏం చెప్పాము సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఆ ఫామ్లో ఉంటే మన లాస్ట్ వీడియోలో ఒక థియరీ చెప్పు, దాని ప్రకారంగా కన్వర్జెన్స్ కన్వర్జెంట్ ఏమో 1/1 - ఆర్ కన్వర్జెంట్ అవుతుందని లేదా డైవర్జెంట్ అవుతుందని మనం చూసుకున్నాం. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఇచ్చిన సిరీస్ని అది కన్వర్జెంట్ అవుతుందా కాదా వెరిఫై చేయడానికి ఫ్యూ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయండి. దానిలో మొట్టమొదటి ఏంటంటే పీ టెస్ట్. మొట్టమొదటి పీ టెస్ట్ కదా, దాన్ని పీ సిరీస్ టెస్ట్ అంటారు. రెండోది కంపారిజన్ టెస్ట్. మూడోది లిమిట్ కంపారిజన్ టెస్ట్. నాలుగోది nth రూట్ టెస్ట్ అంటే కౌషీస్ nth రూట్ టెస్ట్ అంటారు. nth రూట్ టెస్ట్, తర్వాత రేషియో టెస్ట్. ఈ రేషియో టెస్ట్ ఫెయిల్ అయిపోతే దీనికి ఆల్టర్నేట్గా డిఎల్ఎంఎస్ రేషియో టెస్ట్ లేదా రాబీస్ థియరం లేదా సింపుల్గా దాన్ని రాబీస్ టెస్ట్ అంటారు. దీని తర్వాత ఆల్టర్నేటింగ్ సిరీస్. ఓకేనా, ఇలా మొత్తం 6 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయండి. అంటే ఆల్టర్నేటింగ్ సిరీస్ గురించి ఒక మనకి ఆల్టర్నేటింగ్ సిరీస్ టెస్ట్ ఇవి మొత్తం 6 టైప్స్. పీ టెస్ట్ ఒకటి, కంపారిజన్ టెస్ట్ ఒకటి, లిమిట్ కంపారిజన్ టెస్ట్, nth రూట్ టెస్ట్, రేషియో టెస్ట్ లేదా రాబీస్ టెస్ట్ దేనికంటే ఒకవేళ రేషియో టెస్ట్ కనుక ఫెయిల్ అయిపోతే అప్పుడు రాబీస్ టెస్ట్కి వెళ్తారు. దాని తర్వాత ఆఖరిది ఆల్టర్నేటివ్ సిరీస్ టెస్ట్. మొత్తం 6 రకాలు ఉంటాయి. ఈ 6 రకాలు ఏంటంటే ఇచ్చిన సిరీస్ యొక్క నేచర్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా నేచర్ బట్టి ఏ టెస్ట్ వాడాలి అలా చూస్తారు. దాని మొట్టమొదటి ఏంటంటే పీ టెస్ట్. స్టార్టింగ్ విత్ పీ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిగ్మా 1/n², సిగ్మా 1/√n, సిగ్మా √n, సిగ్మా 1/n⁻²/3, సిగ్మా 1/n⁻3/2 ఇలా ఉన్నాయనుకోండి. ఇలా ఉంటే అంటే జనరల్గా చెప్పాలంటే సిగ్మా 1/n⁻p ఈ ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు మనం పీ టెస్ట్ రాస్తారు. పీ టెస్ట్ అంటారు, లేకపోతే దాన్ని పీ సిరీస్ టెస్ట్ అంటారు, ఏదన్నా ఒకటి. సో పీ టెస్ట్ ఎప్పుడు వాడదాం, మనకి ఇచ్చిన సిరీస్ ఈ ఫామ్లో ఉంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి, పీ టెస్ట్ ప్రకారంగా ఇటువంటి సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా కాదా అది మనం చూసుకోవాలి. ఏ సందర్భంలో కన్వర్జెంట్ అవుతుంది, ఏ సందర్భంలో డైవర్జెంట్ అవుతుంది అంటే ఈ పవర్లో ఉన్న పీ కనుక >1 అయితే కన్వర్జెంట్. పవర్లో ఉన్న పీ >1 అయితే కన్వర్జెంట్. అలా కాకుండా పీ <=1 అయిందనుకోండి, 1 కన్నా అంతకన్నా తక్కువ ఉండేనేమో డైవర్జెంట్. ఇదే కండిషన్. ఇప్పుడు 1/n² ఉంది, n పవర్లో ఎంత ఉంది 2 >1 కదా, దీన్ని పీ అనుకోండి, కాబట్టి కన్వర్జెంట్ ఈ సిరీస్ పీ టెస్ట్ ప్రకారంగా అలాగా. ఓకేనా, సో దీనికి మొట్టమొదటి డెరివేషన్ పార్ట్ చూసి తర్వాత నెక్స్ట్ మనం వీటి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకేనా, ఇదే పీ సిరీస్ టెస్ట్ యొక్క స్టేట్మెంట్. ఏమన్నారు ఇక్కడ, సిగ్మా 1/n⁴p ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుందండి, పీ >1 అయితే కన్వర్జెంట్ పవర్లో నెంబరు. అదే పీ =1 కానీ <1 కానీ ఉంటే ఏమవుతుందంటే డైవర్జెంట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అదే రాశారు. ద సిరీస్ సిగ్మా 1/n⁴p అంటే సిగ్మా 1/n⁴p అంటే 1/1⁴p + 1/2⁴p + 1 + 1/n⁴p సిరీస్ టెస్ట్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ p >1, డైవర్జెన్స్ ఇఫ్ p 0 p < 1. p >1 అయితే కన్వర్జెంట్ అవుతుంది, < 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. ఓకేనా, బేసిక్ దక్కర్లేదు, సిగ్మా 1/n⁴p అంటే ద సిరీస్ సిగ్మా 1/n⁴p
బిలాంగ్స్ టు ఆర్ కన్వర్జెస్ ఇఫ్ p గ్రేటర్ దెన్ 1. p కనుక గ్రేటర్ దెన్ 1 అనేది కన్వర్జెంట్ అవుతుంది, p లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. ఇదే మన స్టేట్మెంట్. సో నౌ కమింగ్ టు ద ప్రూఫ్. మళ్ళీ ఎప్పట్లాగానే ప్రూఫ్ అంతా ముందుగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రాసుకుందాం. ఓకే, ఇచ్చిన సిరీస్ ఏంటి? సిగ్మా 1/n పవర్ p. సిగ్మా 1/n పవర్ p. కేస్ 1 p గ్రేటర్ దెన్ 1 అయితే ఈ సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది, మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, జాగ్రత్త చూడండి. కేస్ 1 ముందు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సపోజ్ p గ్రేటర్ దెన్ 1, p వాల్యూ గ్రేటర్ దెన్ 1 అనుకోండి. మనం 1/1 పవర్ p ఈక్వల్ ఎంత? 1 మనకు తెలిసింది. తర్వాత 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p. 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p. 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/2 పవర్ p. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు ఇదంతా వస్తుంది 2/2 పవర్ p. 2/2 పవర్ p అంటే 1/2 పవర్ p మైనస్ 1. కాబట్టి 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/2 పవర్ p మైనస్ 1. తర్వాత నెక్స్ట్ 1/4 పవర్ p ప్లస్ 1/5 పవర్ p ప్లస్ 1/6 పవర్ p ప్లస్ 1/7 పవర్ p. ఏం లేదు, మనకి సిగ్మా 1/n పవర్ p అంటే ఏమొస్తుందండి? n బదులుగా 1 to infinity అన్నాం, అంటే n బదులుగా 1 సబ్ చేసుకుంటే 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p ప్లస్ 1/4 పవర్ p ప్లస్ 1. ఇది మన ఇన్ఫైనైట్ సిరీస్. దీంట్లో p గ్రేటర్ దెన్ 1 అయితే ముందు ఫస్ట్ వాల్యూ 1/1 పవర్ p అంటే 1. తర్వాత ఈ రెండు వాటి రిలేషన్ 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p. బేసిక్గా 1/2 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ p నే ప్లస్, కానీ దీనికి యాడ్ చేసాం 1/3 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/2 పవర్ p. కాబట్టి ఈ రెండుకి లెస్ దాన్ 1/2 పవర్ p ప్లస్ 1/2 పవర్ p అంటే 2/2 పవర్ p. 2/2 పవర్ p అంటే 1/2 పవర్ p మైనస్ 1. ఈసారి 4 తీసుకోండి. 4 నుంచి నెక్స్ట్ 4 టర్మ్స్ చూసుకోండి. 1/4 పవర్ p ప్లస్ 1/5 పవర్ p ప్లస్ 1/6 పవర్ p ప్లస్ 1/7 పవర్ p ఈజ్ లెస్ దాన్, ఇది మాత్రం ప్రశ్నకి ఈక్వలే, కానీ ప్లస్ 1/5 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/4 పవర్ p ప్లస్ 1/6 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/4 పవర్ p ప్లస్ 1/7 p ఈజ్ లెస్ దాన్ 1/4 పవర్ p. ఓకేనా, ఎందుకంటే 5 పవర్ p ఈజ్ గ్రేటర్ దాన్ 4 పవర్ p. అంతేనా, 5 పవర్ కన్నా 4 పవర్ చిన్నది. రెసిప్రోకల్ తీసుకుంటే అప్పుడు 1/5 పవర్ p గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ 1/4 పవర్ p అవుతుంది. ఓకే, అలాగా. సో దట్ ఈక్వల్ టు 1/4 పవర్ p ప్లస్ 1/4 పవర్ p ప్లస్ 1/4 పవర్ p ప్లస్ 1/4 పవర్ p అంటే ఏమొస్తుంది? 4/4 పవర్ p. 4/4 పవర్ p అంటే 1/4 పవర్ p మైనస్ 1. 1/4 పవర్ p మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు 1 ఈ 4 ని రాసుకోవచ్చు 2 స్క్వేర్ పవర్ p మైనస్ 1. 2 స్క్వేర్ పవర్ p మైనస్ 1 అంటే 2 పవర్ 2 ఇంటూ p మైనస్ 1. సో డైరెక్ట్గా రాసుకుంటే 1/4 పవర్ p ప్లస్ 1/5 పవర్ p ప్లస్ 1/6 పవర్ p ప్లస్ 1/7 పవర్ p ఈజ్ లెస్ దాన్ 1/2 ఇంటూ p పవర్ 2 ఇంటూ 2 పవర్ p మైనస్ 1 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, 1ని 2 పవర్ 0 అని, 2ని 2 పవర్ 1, 4ని 2 స్క్వేర్ రాసాం. అదేవిధంగా మనం ఎంత టర్మ్ రాయాల్సి వస్తే 1/2 పవర్ n పవర్ p ప్లస్ 5 అంటే 1/2 పవర్ n ప్లస్ 1 పవర్ p ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ 6 అంటే 1/2 పవర్ n ప్లస్ 2 పవర్ p ప్లస్ 1 ప్లస్ ఆఖరి చూడండి 4 ఉంటే అంటే 2 స్క్వేర్ పవర్ 7 వచ్చింది. ఇక్కడ 7ని మీరు 2 పవర్ 2 ప్లస్ 1 మైనస్ 1 రాసుకోవచ్చు. అంటే ఎంత? 2 ప్లస్ 1 అంటే 3, 2 క్యూబ్ అంటే ఎంత? 8, 8 మైనస్ 1 ఎంత? 7. అదేవిధంగా ఇక్కడ వచ్చి లాస్ట్ టైం ఏంటి రాసుకోవచ్చు? 1/2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ 7 అంటేనేమో 2 పవర్ 2 ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ 4 అంటే రాశారు 2 స్క్వేర్ అంటే పవర్లో ఎంత ఉంది? 2 ఉంది.
దానికి +1 2 పవర్ 2 +1 -1 అంటే 7. అంటే అదేవిధంగా దీనిలో లాస్ట్ టర్మ్ ఏంటి మనకి 2 పవర్ n 2 పవర్ n +1 -1 కూడా మనకి లాస్ట్ టర్మే వస్తుంది. ఓకే, అంటే ఎంత టర్మ్లో మనం ఈ లాస్ట్ టర్మ్ రాసుకోవచ్చు 1/2 పవర్ n +1 -1 ఈజ్ లెస్ దాన్. ఫస్ట్ టర్మ్ ఏమో ఈక్వల్ టు 1, రెండోది లెస్ దాన్ 1/2 పవర్ p-1, మూడోది 1/2 పవర్ 2 ఇంటూ p-1. ఎంత టర్మ్ ఏం రాస్తారు 1/2 పవర్ n ఇంటూ p-1. ఇలా మొత్తం నాకు ఈ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని యాడ్ చేయండి. వీటన్నిటిని ఏం చేస్తారు యాడ్ చేయండి. సో ముందు లెఫ్ట్ సైడ్ దీని ఇక్కడ ఎంత 1/1 పవర్ p ప్లస్ ఈ రెండు 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p ప్లస్ తర్వాత ఈ 4 ముందు లెఫ్ట్ సైడ్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఈ 4 1/4 పవర్ p ప్లస్ 1/5 పవర్ p ప్లస్ 1/6 పవర్ p ప్లస్ 1/7 పవర్ p ప్లస్ 1 ప్లస్ ఆఖరి ఎంత టర్మ్ లెస్ దాన్ ముందు వరకు ఏం చేస్తున్నాం ప్రతి దాంట్లో లెస్ దాన్ ముందు యాడ్ చేస్తున్నాం. ఇవి యాడ్ చేసుకుంటే 1/2 పవర్ n పవర్ p ప్లస్ 1/2 పవర్ n ప్లస్ 1 పవర్ p ప్లస్ 1 ప్లస్ 1/2 పవర్ n ప్లస్ 2 పవర్ p. ఓకేనా, లెస్ దాన్. ఇక రైట్ సైడ్ ఇదేమో 1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 1/2 పవర్ p-1 ప్లస్ ఇదంతా 1/2² పవర్ p-1 ప్లస్ 1 ప్లస్ 1/2 పవర్ n ప్లస్ 2 పవర్ p. అది 1/2 పవర్ n ఇంటూ p-1. ఈ మొత్తం యాడ్ చేశారు కదా 2 పవర్ n ప్లస్ 1 -1. ఇది ఆఖరిది 1/2 పవర్ n ఇంటూ p-1. ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ అన్ని యాడ్ చేశాను, లెస్ దాన్ రైట్ సైడ్ అంతా యాడ్ చేశారు. మనకి బేసిక్గా Sn అంటే ఏం రాస్తామండి, ఎంత పార్షల్ సమ్ ఏంటి 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1 ప్లస్ 1/n పవర్ p. చివరిలో 1/n పవర్ p అంటే ఏమవుతుంది Sn అవుతుంది. అదేవిధంగా 1/1 పవర్ p నుంచి ఆఖరి ఎంత 1/2 పవర్ n ప్లస్ 1 -1 పవర్ p. ఎందుకంటే ఆఖరి ఈక్వేషన్లో లాస్ట్ వన్ ఎంత ఉంది 1/2 పవర్ n ప్లస్ 1 -1 అంతేనా. ఈ చివరిలో 1/n పవర్ p ఉంటే అది Sn అవుతుంది. ఇదే సెడిషన్లో 1/1 పవర్ p నుంచి ఆఖరి 1/2 పవర్ n ప్లస్ 1 -1 ఉంది. అప్పుడు ఏమవుతుంది S2 పవర్ n ప్లస్ 1 -1. S2 పవర్ n ప్లస్ 1 -1 ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ 1/2 పవర్ p-1 ప్లస్ 1/2² పవర్ p-1 ప్లస్ 1 ప్లస్ 1/2 పవర్ n ఇంటూ p-1 ఉంది. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనుకోండి. a ప్లస్ a ఇంటూ r ప్లస్ ar స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ a ఇంటూ r పవర్ n. a అంటే 1, r అంటే 1/2 పవర్ p-1. ఇలా ఉన్నటువంటి సమ్ టు ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి, సమ్ టు ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. సో a అంటే ఇక్కడ ఎంత 1 ఇంటూ 1 మైనస్ ఇక్కడ r అంటే ఎంత 1/2 పవర్ p-1 1/2 పవర్ p-1 హోల్ పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. 1 మైనస్ r అంటే ఎంత ఇక్కడ 1/2 పవర్ p-1 1/2 పవర్ p-1. ఈ మొత్తం వాల్యూ కూడా లెస్ దాన్ 1/1 మైనస్ 1/2 పవర్ p-1 కంటే చిన్నది ఇదంతా కూడా. సో ఇక్కడ ఎంత మనకి లెఫ్ట్ సైడ్ ఎంత ఈ సీక్వెన్స్ 1/1 పవర్ p నుంచి 1/2 పవర్ n ప్లస్ 1 -1 దాకా అది ఏమవుతుంది S2 పవర్ n ప్లస్ 1 -1. ఎందుకు దీన్ని S2 పవర్ n ప్లస్ 1 -1 గా రాసుకున్నాం. Sn అంటే 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1 ప్లస్ 1/n పవర్ p. ఈ చివరిలో 1/n పవర్ p ఉంది కాబట్టి ఇది Sn అన్నాం. ఈ చివరిలో 1/2 పవర్ n ప్లస్ 1 -1 పవర్ p ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది S2 పవర్ n ప్లస్ 1 -1. సో డైరెక్ట్గా ఈక్వేషన్ రాశారు అనుకోండి, అంటే S2 పవర్ n ప్లస్ 1 -1 ఈజ్ లెస్ దాన్
ఇదంతా 1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1 1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1 ఇంతవరకు. సో ఏం లేదు, మొట్టమొదట 1/1 పవర్ p తీసుకున్నారండి ఈక్వల్ టు 1. తర్వాత 2 టర్మ్స్ 4 టర్మ్స్ అలాగే n టర్మ్ తీసుకున్నారు. లెస్ దాన్ వాల్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూస్ రైట్ సైడ్ వాల్యూస్ యాడ్ చేశాను. లెఫ్ట్ సైడ్ 1/1 పవర్ p నుంచి ఎక్కడ దాకా వస్తుంది 1/2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 పవర్ p దాకా వీటన్నిటిని యాడ్ చేసాం. లెస్ దాన్ ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ మొత్తం ఏమవుతుంది s2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ లెస్ దాన్, ఇది జామెట్రిక్ సిరీస్ లో ఉంది a ప్లస్ r ప్లస్ r స్క్వేర్ ప్లస్ 1 అంటే ఫార్మ్ ఎంత a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. కాబట్టి a ఇంటూ 1 మైనస్ r పవర్ n కాకుండా n ప్లస్ 1 రాసాం. ఎందుకు బేసిక్గా a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r దేనికి రాస్తాం a ప్లస్ r ప్లస్ r స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ a ఇంటూ r పవర్ n మైనస్ 1 అంటే అప్పుడు దీని నుంచి ఇక్కడ దాకా మొత్తం r పవర్ 1 r స్క్వేర్, r నుంచి r పవర్ n మైనస్ 1 అంటే n మైనస్ 2 ఉంది. దానికి ముందు ఒక టర్మ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ మొత్తం ఏమవుతుంది n టర్మ్స్ అవుతుంది. కానీ ఇక్కడ స్టార్ట్ నుంచి n ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది a ఇంటూ r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. దానిలో సబ్ చేసుకుంటే మనకి వాల్యూ వస్తుంది. ఈ మొత్తం కూడా లెస్ దాన్ 1/1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1. సో ఫస్ట్ లాస్ట్ రాసుకుంటే s2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ 1/1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1. ఓకే, నౌ మీరు ఏ పాజిటివ్ ఇంటీజర్ n అయినా తీసుకోండి. ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n ఈజ్ లెస్ దాన్ 2 పవర్ n ఈజ్ లెస్ దాన్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1. ఇది ఎప్పుడు జరుగుతుంది స్టాండర్డ్ రిజల్ట్. ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n ఈజ్ లెస్ దాన్ 2 పవర్ n లెస్ దాన్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1. ఇదే రిలేషన్ మనకి సిమెట్రీ Sn ఈజ్ లెస్ దాన్ s2 పవర్ n ఈజ్ లెస్ దాన్ s2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1. ఈ సఫిక్స్ ఏ రిలేషన్లో ఉంటాయో అంటే n లెస్ దాన్ 2 పవర్ n లెస్ దాన్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1. సో కరస్పాండింగ్ సీక్వెన్స్లు కూడా సిమెట్రీ ఫామ్లో అదే ఫామ్లో ఉంటాయి అంటే అదే రిలేషన్లో ఉంటాయి. Sn లెస్ దాన్ s2 పవర్ n లెస్ దాన్ s2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ పైన s2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఇక్కడే ఉంది ఏంటది 1/1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ రాయండి. సో దట్ ఈస్ Sn ఈజ్ లెస్ దాన్ 1/1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1. Sn ఈజ్ లెస్ దాన్ 1/1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z పవర్ ప్లస్. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z పవర్ ప్లస్ అంటే సీక్వెన్స్ లో ఉన్న అన్ని టర్మ్స్ కూడా 1/1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1 కంటే చిన్నవి. అంటే ఈ 1/1 మైనస్ 1/2 పవర్ p మైనస్ 1 ఏమవుతుంది సీక్వెన్స్ లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దది అంటే ఈ నెంబర్ ఏమవుతుంది సీక్వెన్స్ Sn కి అప్పర్ బౌండ్. సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ అంటే ఈ వాల్యూ పెద్దండి. ఓకేనా, హైయెస్ట్ వాల్యూ ఒకటి ఎగ్జిస్ట్ అయిందంటే దాన్ని ఏమంటాం అప్పర్ బౌండ్ అంటాం. ఒక సీక్వెన్స్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయిందంటే అప్పుడు ఆ సీక్వెన్స్ ఏమవ్వాలి బౌండెడ్ అబోవ్ అవ్వాలి. కాబట్టి సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబోవ్. సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబోవ్. ఓకేనా, బౌండెడ్ అబోవ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ p వాల్యూ ఏంటి గ్రేటర్ దెన్ 1 కదా, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 1 కాబట్టి 1/n పవర్ p. ఈ సిరీస్ లో సిగ్మా 1/n పవర్ p దీనిలో ఉండే ఈ 1/n పవర్ p అన్నీ కూడా పాజిటివ్ టర్మ్స్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z పవర్ ప్లస్. కాబట్టి సీక్వెన్స్ 1/n పవర్ p ఏమవుతుందంటే ఇంక్రీజింగ్. సీక్వెన్స్ 1/n పవర్ p ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇదే సీక్వెన్స్ Sn బౌండెడ్ అవుతుంది ఇంక్రీజింగ్ అవుతుంది. రెండు అయితే ఏమవుతుందండి సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. ఇక్కడ సీక్వెన్స్ Sn నాకు బౌండెడ్ అవుతుంది ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. ఏమంటే సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అయితే ఇంతకీ Sn ఏంటవి పార్షియల్ సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్. సిగ్మా 1/n పవర్ p అని ఇన్ఫైనైట్ సిరీస్ తీసుకున్నాం, దానికి ఎంత పార్షియల్ సమ్ Sn. ఆ సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అయిందంటే మీనింగ్ ఏంటి లిమిట్ Sn ఎగ్జిస్ట్ అయినట్టు. లిమిట్ Sn దేనికి ఈక్వల్ సిగ్మా 1/n పవర్ p కి ఈక్వల్ అంటే సిగ్మా యూనికి ఈక్వల్. మన లిమిట్ ఆఫ్ Sn ఎంత పార్షియల్ సమ్ లిమిట్ కలుపుకున్నా అది దేనికి ఈక్వల్ అవుతుంది సిగ్మా యూఎన్కి ఈక్వల్ అవుతుంది సిరీస్ మొత్తానికి.
ఇక్కడ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెంట్ అయింది అంటే ఏంటి, లిమిట్ ఎస్ఎన్ ఎగ్జిస్ట్ అయినట్లు. లిమిట్ ఎస్ఎన్ ఎగ్జిస్ట్ అయిందంటే లిమిట్ ఎస్ఎన్ దేనికి ఈక్వల్, సిగ్మా యూఎన్కి ఈక్వల్. సో సిగ్మా యూఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సిగ్మా యూఎన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. అది కాన్సెప్ట్. సో P గ్రేటర్ దెన్ 1 అయితే కేస్ 1, P గ్రేటర్ దెన్ 1 అయితే సిరీస్ సిగ్మా 1/n పవర్ P ఇస్ కన్వర్జెంట్. ఇది కేస్ 1. సో వన్స్ అగైన్ రికాల్, P గ్రేటర్ దెన్ 1 అయితే అనుకున్నారు 1/1 పవర్ P అని 1 తెలుసు మనకి, 1/2 పవర్ P ప్లస్ 1/3 పవర్ P ఇస్ లెస్ దాన్ 1/2 పవర్ P ప్లస్ 1/3 పవర్ P ఇస్ లెస్ దాన్ 1/2 పవర్ P అంటే 2/2 పవర్ P అంటే 1/2 పవర్ P మైనస్ 1. తర్వాత 4 టర్మ్స్ ఇస్తున్నారు, 1/4 పవర్ P ప్లస్ 1/5 పవర్ P ప్లస్ 1/6 పవర్ P ప్లస్ 1/7 పవర్ P. ఈ 4 టర్మ్లు కూడా 1/4 పవర్ P కంటే చిన్నవే కాబట్టి లెస్ దాన్ 1/4 పవర్ P 4 టైమ్స్ రాసాం అంటే 4/4 పవర్ P అంటే ఇదే 1/4 పవర్ P మైనస్ 1 దట్ ఈక్వల్ 1/4 ని మీరు 2 స్క్వేర్ పవర్ P మైనస్ 1 అండ్ సో ఆన్. ఎంత టర్మ్ రాసుకుంటే ఇక్కడ 2 ఉంది 4 ఉంది, అప్పుడు ఎంత అవుతుంది, 2 పవర్ n అవుతుంది. 2 పవర్ n P ప్లస్ 5 ఏమో 2 పవర్ n ప్లస్ 1 పవర్ P ప్లస్ 6 ఏమో 1/2 పవర్ n ప్లస్ 2 పవర్ P అండ్ సో ఆన్. ఆఖరి టర్మ్ ఎలా రాస్తారు, 1/2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 పవర్ P. ఇదే ఆఖరి టర్మ్ ఎంత టర్మ్ ఈజ్ లెస్ దాన్, ఇక్కడేమో 1/2 పవర్ P మైనస్ 1 ఉంది, ఇక్కడేమో 1/2 స్క్వేర్ పవర్ P మైనస్ 1 ఉంది అండ్ సో ఆన్. ఎంత టర్మ్ అవుతుంది, 1/2 పవర్ n ఇంటూ P మైనస్ 1 అవుతుంది. ఈ వచ్చిన ఎన్ని ఈక్వేషన్స్ అన్నిటిని యాడ్ చేయండి. ముందు లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, 1/1 పవర్ P, తర్వాత ఈ 2, తర్వాత ఈ 4, ఈ n. లెఫ్ట్ సైడ్ అన్నీ యాడ్ చేసాం వరుసగా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసాం, వీటన్నిటిని యాడ్ చేసాం. ఈజ్ లెస్ దాన్ రైట్ సైడ్ 1 ప్లస్ 1/2 పవర్ P మైనస్ 1 ప్లస్ 1/2 పవర్ 2 ఇంటూ P మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1/2 పవర్ n ఇంటూ P మైనస్ 1. ఇది a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్, a అంటే 1, r అంటే 1/2 పవర్ P మైనస్ 1. జామెట్రిక్స్లో ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, a ఇంటూ 1 మైనస్ r పవర్ n ప్లస్ 1/1 మైనస్ r. దాని ప్రకారం రాసుకుంటే a ఇంటూ a అంటే 1, 1 మైనస్ r అంటే ఇక్కడ వాల్యూ ఎంత 1/2 పవర్ P మైనస్ 1, a వాల్యూ 1, 1 మైనస్ r పవర్ n ప్లస్ 1/1 మైనస్ ఇదంతా r. ఈ మొత్తం వాల్యూ లెస్ దాన్ డినామినేటర్ తక్కువ, 1/1 మైనస్ 1/2 పవర్ P మైనస్ 1 అనేది తక్కువ. రైట్ సైడ్ పార్ట్ క్లియర్ అయిపోయింది. మరి లెఫ్ట్ సైడ్ సంగతి ఏంటి, ఎస్ n అంటే 1/1 పవర్ P ప్లస్ 1/2 పవర్ P ప్లస్ 1 ప్లస్ 1/n పవర్ P అంటున్నామండి. ఓకేనా, ఇక్కడ 1/n పవర్ P ఈ సిరీస్ లో లాస్ట్ టర్మ్ ఏంటి n కాబట్టి ఇది ఎస్ n అన్నాం. అదే లాస్ట్ టర్మ్ 1/some k పవర్ P అన్నాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఎస్ k అవుతుంది. ఇక్కడ 1/1 పవర్ P నుంచి లాస్ట్ టర్మ్ ఏంటి 1/2 పవర్ k n మైనస్ n ప్లస్ 1 మైనస్ 1 పవర్ P, 1/2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 పవర్ P. ఈ సఫిక్స్ లో ఏది ఉందో అదే ఎస్ సఫిక్స్ లో రాస్తున్నాం. 1/n పవర్ P అంటే ఎస్ అంటున్నాం, 1/k పవర్ P అంటే sk అంటున్నాం. మరి 1/2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అంటే ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 రాస్తాం. సో డైరెక్ట్ ఈ వాల్యూ ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 ఇస్ లెస్ దాన్ 1/1 మైనస్ 1/2 పవర్ P మైనస్ 1. ఓకే, ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ n less than 2 power n less than 2 power n plus 1 minus 1 తెలిసిందే ఈ రిలేషన్. ఇదే ఆర్డర్ వీటి సఫిక్స్లు n 2 power n 2 power n plus 1 minus 1. ఇదే ఆర్డర్ మనకి వాటి సీక్వెన్స్ కూడా వర్తిస్తుంది. అంటే sn less than s2 power n less than s2 power n plus 1 minus 1. s2 power n plus 1 minus 1 is less than 1/1 minus 1/2 power P minus 1. సో ఫస్ట్ లెస్ రాసుకుంటే sn less than 1/1 minus 1/2 power P minus 1 for all n belongs to power plus. అంటే సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ ఈ వాల్యూ కంటే చిన్నది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది, సీక్వెన్స్ sn కి అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సీక్వెన్స్ sn ఏమవుతుంది, బౌండెడ్ అయిపోతుంది. తర్వాత మన సిరీస్ లో ఉండే ప్రతి టర్మ్ కూడా p గ్రేటర్ దెన్ 1 కాబట్టి అన్ని కూడా ఎట్లా పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. పాజిటివ్ వాల్యూస్ ప్లస్ అన్ని గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఈ సీక్వెన్స్ sn ఏమవుతుంది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ sn నాకు ఇంక్రీజింగ్ అవుతుంది, బౌండ్ అబోవ్ రెండు అవుతుంది కాబట్టి ఏమవుతుంది, కన్వర్జెంట్. సీక్వెన్స్ sn కన్వర్జెంట్ అవుతుంది అంటే లిమిట్ sn ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ sn దేనికి ఈక్వల్, సిగ్మా un కి ఈక్వల్. అంటే సిగ్మా un ఎగ్జిస్ట్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, సిగ్మా un కన్వర్జెంట్ అవుతుందని. సో ఇదే p గ్రేటర్ దెన్ 1 అయితే సిగ్మా un అంటే ఇక్కడ un అంటే 1/n పవర్ p ఇస్ కన్వర్జెంట్. ఇది కేస్ 1. ఇది రెండోది ఏంటి, కేస్ 2.
జీరో లెస్ దాన్ పి లెస్ దాన్ ఇక్కడ 1 అయితే ఇదే సిగ్మా 1/n పవర్ పి డైవర్జెంట్ అని చెప్పాలి మనం. ఇప్పుడు కేస్ 2 అండి. సో కేస్ 2 ఏంటి? జీరో లెస్ దాన్ పి లెస్ దాన్ ఈక్వల్ టు 1. ఏమన్నా పి వాల్యూ 0 కి 1 కి మధ్యలో ఉంటే 1/n పవర్ p is greater than 1/n. ఇది రెడీ జరుగుతుంది. 1/n పవర్ p is greater than 1/n. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ముందుగా ఈ కేసులో 1/1 పవర్ p plus 1/2 పవర్ p is greater than 1 plus 1/n పవర్ p greater than 1/n. అప్పుడు 1/2 పవర్ p is greater than 1/2. దాని తర్వాత 1/3 పవర్ p plus 1/4 పవర్ p. 1/3 power p plus 1/4 power p is greater than 1/3. 1/n power p greater than 1/n. 1/3 power p greater than 1/3 plus 1/4 power p greater than 1/4. 1/3 is greater than 1/2 plus 1/4. ఇది plus 1/4 అంటే ఎంత? 2/4 that equal to 1/2. 1/4 is equal to 1/4 and 1/3 is greater than 1/4 plus ఈ 1/4 అట్టే రాయండి. అప్పుడు ఏమవుతుంది? 1/4 plus 1/4 and 2/4 అంటే 1/2. అంటే ఇక్కడ 1/1 పవర్ p plus 1/2 పవర్ p is greater than 1 plus 1/2. తర్వాత 1/3 పవర్ p plus 1/4 పవర్ p is greater than 1/2. నెక్స్ట్ 1/5 పవర్ p plus 1/6 పవర్ p plus 1/7 పవర్ p plus 1/8 పవర్ p అది తీసుకోండి. 1/5 power p is greater than 1/8 power p. 1/6 power p is greater than 1/8 power p plus 1/8 power p plus 1/8 power p. ఓకేనా? లేదా ఇలా రాయండి. 1/5 power p is greater than 1/5 plus 1/6 power p greater than 1/6 plus 1/7 power p is greater than 1/7 plus 1/8 power p is greater than 1/8. 1/5 is greater than 1/8. 1/6 is greater than 1/8. 1/7 is greater than 1/8. చివర్లో ప్లస్ 1/8. 1/8 plus 1/8 plus 1/8 plus 1/8 అంటే 4/8 అంటే ఎంత? ఇది కూడా 1/2. సో దీనిలో ఇక ఆఖరిది అంటే ఎంత స్టెప్? n కాకుండా k రాసుకుంటున్నాం మనం. 1/2 power k plus 1 power p. 1/2 power k plus 1 power p plus 1/2 power k plus 2 power p. ఇందాక ఎంత టర్మ్ రాసాం? 2 power n అని నిలబడి. ఇక్కడ అంటే n కాకుండా k టర్మ్ రాసుకుంటున్నాం. ప్లస్ 1/2 power k plus 3 power p plus 1 plus ఈ ఆఖరి టర్మ్ ఏమవుతుందంటే 1/2 power k plus 2 power k power p is greater than ప్రధానికి గ్రేటర్ దెన్ చివరిలో ఏమొస్తుంది? 1/2 ని. సో ఇది కూడా గ్రేటర్ దాన్ 1/2. సో ఇందాకట్లాగే ఈ రెండు మొత్తం ఈక్వేషన్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ముందు ఇవి 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ఈ రెండు. తర్వాత ఇవి ప్లస్ 1/3 పవర్ p ప్లస్ 1/4 పవర్ p ప్లస్ తర్వాత ఇవి 1/5 పవర్ p ప్లస్ 1/6 పవర్ p ప్లస్ 1/7 పవర్ p ప్లస్ 1/8 పవర్ p ఇంతవరకు. ఆఖరి కన్సిడర్ ఆఖరిది ప్లస్ 1 ప్లస్ అంటే ఎంత అన్నమాట? దీనిలో ఆఖరి ఏంటి? 1/2 పవర్ k ప్లస్ 2 పవర్ k. ఏమంటే 2 పవర్ k ప్లస్ 2 పవర్ k అంటే 2 into 2 పవర్ k అంటే ఏమొస్తుంది? 2 పవర్ k ప్లస్ 1. సో 2 పవర్ k ప్లస్ 2 పవర్ k 2 పవర్ k ప్లస్ 1. దీని అంటే రాసుకోవచ్చు ఇప్పుడు 1/2 పవర్ k ప్లస్ 2 పవర్ k అంటే 2 పవర్ k ప్లస్ 1 పవర్ p ఈజ్ గ్రేటర్ దాన్. లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్నిటిని యాడ్ చేశాను. గ్రేటర్ దాన్. ఇప్పుడు రైట్ సైడ్ 1 ప్లస్ 1/2 ప్లస్ ఇక్కడ ఒక 1/2 ప్లస్ ఇక్కడ ఒక 1/2 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఒక 1/2. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? మళ్ళీ ఎస్ ఎన్ అంటే ఎవరు వస్తున్నారు? 1/1 పవర్ p
ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1 ప్లస్ 1/n పవర్ p రాస్తున్నాం అంతేనా. Sn ఈక్వల్ 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1 ప్లస్ 1/n పవర్ p రాస్తున్నాడు. ఈ చివరిలో నెంబర్ యొక్క సఫిక్స్ ఎంత ఉంది, n ఉంది కాబట్టి Sn రాస్తున్నాం. ఇక్కడ 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p అండ్ సో ఆన్. ఈ సఫిక్స్ లో ఆఖరి ఎంత ఉంది, 1/2 పవర్ k ప్లస్ 1 పవర్ p ఉంది. యాడ్ 1/n పవర్ p ఉంటే ఇక్కడ ఎంత కాబట్టి Sn రాశాడు. ఇక్కడ n బదులు ఎంత 2 పవర్ k ప్లస్ 1 ఉంది. అప్పుడు ఈ సిరీస్ మొత్తం ఏమవుతుంది, పాస్ చేసాం S2 పవర్ k ప్లస్ 1 అంతేగా. S2 పవర్ k ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్, జాగ్రత్త చూడండి ఇక్కడ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఏంటి, k ప్లస్ 1 టర్మ్స్. మొత్తం ఎంత, k ప్లస్ 1 టర్మ్స్. అంటే 1/2 ఈ 1 అలాగే ఉంటుంది. 1 ప్లస్ ఈ 1/2 అండ్ సో ఆన్. ఈ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నాకు, k ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి. అంటే 1/2 ని k ప్లస్ 1 టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, k ప్లస్ 1/2. ఇప్పుడు 2 ప్లస్ 2 ప్లస్ 1 k టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తున్నాం, 2k. అదేవిధంగా 1/2 ప్లస్ 1/2 అంటే k ప్లస్ 1 టైమ్స్ మళ్ళీ చేస్తున్నాం అంటే 1/2 ఇంటూ k ప్లస్ 1 అంటే ఎంత, k ప్లస్ 1/2. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, మొత్తం కలిపి k ప్లస్ 3/2 ఎంత, k ప్లస్ 3/2. సో S2 పవర్ k ప్లస్ 1 is greater than k plus 3/2 for any k. ఆ k ఏ పవర్ కావచ్చు, ఏ పాజిటివ్ ఇంటిజర్ కావచ్చు. కాబట్టి క్లియర్ గా ఏం రాస్తాం మనం, Sn greater than k plus 3/2 for all n belongs to z power plus. Sn greater than k plus 3/2 for all n belongs to z power plus. లేదా k plus 3/2 అనే సీక్వెన్స్, దీనికి లిమిట్ కట్టండి. అంటే k plus 3/2 converges to infinity as k tends to infinity. K plus 3/2 is converges to infinity as k tends to infinity. అప్పుడు ఈ పక్కన ఉన్న సఫిక్స్ ఇది కూడా అంటే మనకి Sn కదా. ఫర్ ఎనీ k అన్నా కాబట్టి Sn గ్రేటర్ దాన్ k plus 3/2 అండి. ఈ k plus 3/2 అనేది లిమిట్ k టెన్స్ పెడితే దీనికి కన్వర్జెంట్ అవుతుంది, ఇన్ఫినిటీ కన్వర్జెంట్ అవుతుంది. అది ఇన్ఫినిటీ కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి దానికన్నా సీక్వెన్స్ Sn పెద్దది. Sn గ్రేటర్ దాన్ అన్నారు. అప్పుడు సీక్వెన్స్ Sn కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది, ఇన్ఫినిటీకి. ఇన్ఫినిటీకి వెళ్తే కన్వర్జెంట్ అంటారు, డైవర్జెంట్ అవుతుంది. అప్పుడు సీక్వెన్స్ Sn డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. కాబట్టి సీక్వెన్స్ Sn అంటే ఏంటి, లిమిట్ Sn కదా. సీక్వెన్స్ Sn డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ అన్నారు అంటే మీనింగ్ ఏంటి, లిమిట్ Sn ఈక్వల్ ఎంత, ఇన్ఫినిటీ. లిమిట్ Sn దేనికి ఈక్వల్ అంటే సిగ్మా యూన్ కి ఈక్వల్. సిగ్మా యూన్ ఎంత, ఇన్ఫినిటీ. సిగ్మా యూన్ ఫైనైట్ నెంబర్ కాకుండా మైనస్ ఇన్ఫినిటీ కానీ ప్లస్ ఇన్ఫినిటీ కానీ వస్తే ఏం చెప్పుకున్నాం, సిగ్మా యూన్ డైవర్జెంట్ అని. కాబట్టి దీని నుంచి సిగ్మా ఇక్కడ యూన్ అంటే మనం తీసుకున్న సిరీస్ ఏంటి, 1/n పవర్ p. సో సిగ్మా 1/n పవర్ p ఇస్ డైవర్జెంట్. ఇది కేస్ 2.